హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకేత్ స్మార్ట్ లర్న్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే నా ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరం గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం? దట్ ఈస్ if L of f of t equals to f bar of s, then L of e power at into f of t equals to f bar of s minus a. So this is called first shifting theorem. So that means ఇక్కడ చూడండి, L of f of t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏమవుతుందంటే f bar of s అయితే దెన్ ఈ ఎఫ్ ఆఫ్ టీకి ఈ పవర్ ఏటీ చేత మల్టిప్లై చేసినప్పుడు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. చూడండి, ఇక్కడ ఈ పవర్ ఏటీ ఉంటే ఇక్కడ ఈ ఎస్ బదులు ఎస్ మైనస్ ఏ అని వస్తుంది. అట్లా కాకుండా నెక్స్ట్ వచ్చేసేసి ఫర్ సపోజ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంటే ఎఫ్ పవర్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ అవుతుంది. సో ఈ టూ వాల్యూస్ని మనం ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటారు. సో ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ పవర్ ఆఫ్ ఎస్, దెన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ పవర్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అండ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ పవర్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ. So for example, L of e power at into t power n. L of e power at into t power n. So now you can write L of t power n. So because of e power at, you can write s tends to s minus a, that equals to, so the value of L of t power n is n factorial by s power n plus 1. Here s tends to s minus a. That means we replace s by s minus a. Now you can get n factorial by s minus a whole power n plus 1. So this is the value of L of e power at into t power n. Next we see another example, that is L of e power minus at into sin bt. L of e power minus at sin bt. So that is equals to, so here you can write L of sin bt. Instead of e power minus at, you can write s tends to s plus a. S tends to s plus a. That is equals to, what is the value of L of sin bt? That means b by s square plus b square. b by s square plus b square. So here we substitute, I will replace s tends to s plus a. Then we get the value b by s plus a whole square plus b square. సో ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ సైన్ బీటీ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పవర్ మైనస్ ఏటీ రాయకుండా ఎల్ ఆఫ్ సైన్ బీటీ రాస్తాము. మరి ఈ పవర్ మైనస్ ఏటీ బదులు మనం ఏం చేస్తామంటే ఎస్ టెన్స్ టు, ఇక్కడ మైనస్ ఏ వచ్చింది కాబట్టి ఎస్ ప్లస్ ఏ అని రాసుకుంటాము. దట్ ఈస్ ఈక్వల్స్ టు, మరి ఎల్ ఆఫ్ సైన్ బీటీ వాల్యూ ఫస్ట్ రాస్తే బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్ ఏ అట్లా రాసుకుంటాం. మరి ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్ ఏ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే ఎస్ ఉంటుందో అక్కడల్లా ఎస్ ప్లస్ ఏ రాయాలి. సో మనం ఇక్కడ ఎస్ ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి బి బై ఈ ఎస్ బదులుగా మనం ఏం రాసుకుంటాం, ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం ప్లస్ బి స్క్వేర్. సో మరి మనం ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం కదా, కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా. ఆ ఫార్ములాస్ని ఈ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారము ఏ విధంగా రాయాలో ఒకసారి మనం తెలుసుకుందాం. అప్పుడు మనకు కొద్దిగా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ది మనము ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ సైన్ బీటీ తెలుసుకుందాం.
మనకు తెలుసు ఎల్ ఆఫ్ సైన్ బీటీ అంటే బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని. మళ్ళీ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అంటే ఎస్ టెన్స్ టు ఏం చేయాలమ్మా, ఎస్ మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, బి బై ఎస్ బదులుగా ఎస్ మైనస్ ఏ రాసుంటాం కాబట్టి ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. చూడండి ఇక్కడైతే ఈ పవర్ మైనస్ ఎయిటీ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ ఏ వచ్చింది. ఇక్కడ ఓన్లీ ఈ పవర్ ఎయిటీనే కాబట్టి మనం ఏం రాసుకున్నాం, ఎస్ బదులుగా ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది, ఎల్ ఆఫ్ ఈ పవర్ ఎయిటీ ఇంటూ కాస్ బీటీ. ఎల్ ఆఫ్ ఈ పవర్ ఎయిటీ ఇంటూ కాస్ బీటీ అంటే కాస్ అంటానే ఎల్ ఆఫ్ కాస్ బీటీ అంటే ఏమొస్తుంది, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వస్తుంది. సో ఇక్కడ న్యూమరేటర్లో కూడా ఎస్ వస్తుంది కాబట్టి మనము ఈ పవర్ ఎయిటీ అంటే ఎస్ బదులుగా మనం ఎస్ మైనస్ ఏ రాసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇది ఏమైంది, ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎక్కడైతే ఎస్ వస్తుందో అక్కడల్లా ఎస్ మైనస్ ఏ రాయాలి మనం ఇట్లాంటి వాల్యూస్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఈ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఇక్కడ సైన్ బీటీ అయింది కదా, ఇప్పుడు సైన్ హెచ్ బీటీ హైపర్బోలిక్ వచ్చినప్పుడు ఏం చేస్తామో ఈ ప్లస్ బదులు మైనస్ వస్తుంది అంతే. సో అప్పుడు బి బై ఇక్కడ ఎస్ బదులు ఎస్ మైనస్ ఏ రాసుకుంటాం కాబట్టి ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఫోర్త్ వన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ కాస్ హెచ్ బీటీ. సో అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఎస్ అంటే ఇక్కడ ఎస్ మైనస్ ఏ అని రాయాలి కాబట్టి ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని వస్తుంది. ఇవి 4 ఫార్ములాస్. నెక్స్ట్ ఇది ఈ పవర్ ఏటీతో రాసాం కదా, నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఏటీతో రాస్తే ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాము ఈ 4 ఫార్ములాస్. సో ఫిఫ్త్ వన్ ఎల్ ఆఫ్ ఆల్రెడీ రాసేసాం రండి, ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ సైన్ బీటీ అంటే ఎంత వచ్చింది, బి బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ బి స్క్వేర్ వచ్చింది. సో నెక్స్ట్ ఇది ఫిఫ్త్ వన్ ఆల్రెడీ రాసేసాం కాబట్టి సిక్స్త్ వన్గా రాసుకుందామా, ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ బీటీ అంటే ఏమవుతుందంటే సేమ్ ఇక్కడ కూడా ఎస్ బదులుగా మనం ఏం రాసుకోవాలి, ఎస్ ప్లస్ ఏ కాబట్టి ఇక్కడ ఎస్ ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్గా ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సైన్ హెచ్ బీటీ. సో సైన్ హెచ్ బీటీ ఏమవుతుందంటే ఇక్కడ బి బై ఇక్కడ చూడండి ఇక్కడ హైపర్బోలిక్ కాబట్టి ఈ పవర్ మైనస్ ఏటీ కాబట్టి ఎస్ బదులు ఎస్ ప్లస్ ఏ రాసుకుంటాం, ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఎయిత్ వన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ కాస్ హెచ్ బీటీ అంటే ఇక్కడ ఈ పవర్ మైనస్ ఏటీ కాబట్టి ఎస్ బదులు ఎస్ ప్లస్ ఏ రాసుకుంటాం. సో ఎస్ ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ హైపర్బోలిక్ కాబట్టి మైనస్ బి స్క్వేర్ అని వస్తుంది. ఈ విధంగా మనము ఈ సైన్ బీటీ కాస్ బీటీ సైన్ హెచ్ బీటీ కాస్ హెచ్ బీటీకి ఈ పవర్ ఏటీలతో ఈ పవర్ మైనస్ ఏటీలతో ఫార్ములాస్ రాసుకున్నామా. నెక్స్ట్ మనము యూనిట్ స్టెప్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్? ద యూనిట్ స్టెప్ ఫంక్షన్ ut minus a is defined as ut minus a equals to set of 0 for t is less than a, 1 for t is greater than a. So where a is always a positive value. So this is called unit step function at t is equals to a. So now you have to find the Laplace of unit step function, that is u of t minus a. Laplace of u of t minus a equals to value is e power minus as by s. Laplace of u of t minus a equals to e power minus as by s. This is very important formula. Note f of t into u of t minus a value is set of 0 for t is less than a and f of t for t is greater than a. Now discussion second shifting theorem. Second shifting theorem.
So what is second shifting theorem? What is second shifting theorem? So if L of f of t equals to f bar of s and g of t equals to set of 0 for t is less than a and f of t minus a for t is greater than a, then L of g of t equals to e power minus as into f bar of s. L of g of t equals to e power minus as into f bar of s. That is, here g of t value is f of t minus a into u of t minus a. So see the above example, f of t into u of t minus a value ఏమవుతుంది 0 for t is less than a, f of t for t is greater than a. Here g of t value is f of 0 and f of t minus a. So instead of f of t we have f of t minus a. So you can write it as f of t minus a into u of t minus a. So this is g of t. So then L of f of t minus a into u of t minus a value is e power minus as into f bar of s. For example, you have to take f of t minus a value as 1. So that is L of u of t minus a equals to e power minus as. Here L of 1 value is 1 by s. So you substitute into 1 by s. So that is we can get e power minus as by s. So check the value above. L of u into t minus a value e power minus as by s వచ్చిందమ్మా చూడండి, సేమ్ అదే వాల్యూ కూడా వచ్చింది ఇక్కడ. సో కాబట్టి మనము ఈ ఫార్ములా ప్రకారం L of f of t minus a into u of t minus a వస్తే దాన్ని ఏం రాసుకోవచ్చు, e power minus as into f power of s అవుతుంది. దీన్ని సెకండ్ షిఫ్టింగ్ థియరం అనేసి చెప్తారమ్మా. Discuss about change of scale property. So what is change of scale property? If L of f of t equals to f bar of s, then L of f of at value is 1 by a into f bar of s by a. Here the a is multiplied by t, then here the a value is divided, so that is 1 by a into f bar of s by a. And L of f of t by a equals to a into f bar of as. So this is called change of scale property. First problem, find L of t cubed into e power minus 2t. So observe it. It is looks like first shifting theorem. Let f of t equals to t cubed, then L of f of t value is L of t cubed equals to, so L of t cubed formula, that is L of t power n formula is n factorial by s power n plus 1. So according to this L of t cubed value is t3 factorial by s power 3 plus 1. So that is equals to 3 factorial value is 6. That means 3 into 2 into 1, 3 2s are 6, 6 into 1, 6 అవుతుంది. So 3 factorial value 6. So by s to the power of 3 plus 1, that is 4. So this is called f bar of s. By first shifting theorem,
theorem, you have to find L of t cubed into e power minus 2t, that is equals to L of t cubed, s tends to here minus 2, that means s plus 2. So L of t cubed, s tends to s plus 2, that is equals to what is the value of L of t cubed, that is 6 by s to the power of 4. Then s tends to s plus 2. Here we replace s by s plus 2. Then we get 6 by s plus 2 whole power 4. సో ఇక్కడ చూడండి అమ్మా, మనం ఇచ్చినటువంటి ప్రాబ్లము ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారము ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ టీ క్యూబ్డ్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటాం. అప్పుడు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏమవుతుందంటే ఎల్ ఆఫ్ టీ క్యూబ్డ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇది టీ పవర్ ఎన్ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 ఫార్ములా ప్రకారం 3 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 3 ప్లస్ 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 ఫ్యాక్టోరియల్ వాల్యూస్. ఎల్ ఆఫ్ టీ క్యూబ్డ్ని ఎట్లా రాసుకుంటాము, మరి ఈ పవర్ మైనస్ 2t బదులు ఎస్ టెన్స్ టు ఎస్ ప్లస్ 2 అని అనుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు, మరి ఎల్ ఆఫ్ టీ క్యూబ్డ్ వాల్యూ 6 బై ఎస్ పవర్ 4 కాబట్టి 6 by s power 4 రాసుకున్నాము. ఇక్కడ s tends to s plus 2 అట్లే ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు, మరి ఇక్కడ s బదులు s plus 2 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6 by s plus 2 హోల్ పవర్ 4 అవుతుంది. ఈ విధంగా మనము ఫస్ట్ షిఫ్టింగ్ థియరం యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. మరి మనం సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసేసి ఏమవుతుందంటే ఫైండ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ సైన్ 4t. మరి చూడండి ఇక్కడ కూడా ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం ఉంది కాబట్టి ఎల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 4t. నౌ హ్యావ్ టు రైట్ L of f of t. You have to find L of f of t value, that is L of sin 4t. So what is the value of L of sin 4t? It is same as the formula L of sin 80. So L of sin 80 formula is a by s square plus a square. So a by s square plus a square. So L of sin 4t అంటే ఏమవుతుందంటే 4 by s square plus 4 square, that is 4 by s square plus 16. దీన్నే మనం f bar of s అని అనుకుంటాం. ఎందుకంటే L of f of t వాల్యూ f bar of s కదా. చూడండి అన్ని sలో వచ్చాయి కదా. 4 by s square plus 16 ఇది వాల్యూ. సో by first shifting theorem, you have to write that you have to find L of e power minus 2t into sin 4t. Then L of sin 4t, here s tends to s, here minus 2 got s plus 2 అవుతుంది. So that is equals to what is value of L of sin 4t, that is 4 by s square plus 16. Here s tends to s plus 2. మనం we replace s by s plus 2 అంటే s బదులుగా s plus 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుందంటే s plus 2 హోల్ స్క్వేర్ బై 16 అయింది. సో ఆన్సర్ వచ్చేసి 4 by s plus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16. థర్డ్ ప్రాబ్లం ఫైండ్ L of e power 3t into sin h4t. So here first of all you have to find L of sin h4t value. So L of sin h4t value is same as the formula L of sin hat, that is a by s square minus a square. So according to this formula you can write L of sin h4t value as 4 by s square minus 4 square. So 4 by s square minus 4 square value is 16. So this is f bar of s value. So by first shifting theorem, we have to find L of e power 3t into sin h4t. So ఇక్కడ మనం ఈ L of sin h4t వాల్యూ రాసుకొని s బదులుగా మనం ఏం రాస్తామంటే s tends to
ఎస్ మైనస్ త్రీ అంటే ఈ పవర్ 3t వచ్చింది కాబట్టి ఎస్ మైనస్ 3 రాస్తాం. సో ఇప్పుడు ఎల్ ఆఫ్ సైన్ h4t వాల్యూ ఈజ్ 4/s² minus 16. So here s tends to s minus 3. Now we replace s by s minus 3, that is 4/s minus 3 whole square minus 16. So this is the solution of the given problem. కొంతమంది ఈడి వరకే చేస్తారమ్మా, లేదు ఇంకా మనం చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే 4/s minus 3 whole square a minus b whole square ఫార్ములా ప్రకారం రాసుకుంటే ఏమవుతుందమ్మా, a² అంటే s² ప్లస్ b² అంటే 3² మైనస్ 2ab అంటే 2 into s into 3 అవుతుంది, తర్వాత మైనస్ 16. సో అదేవిధంగా 4 ఇక్కడ చూడండి s² ప్లస్ 3² అంటే 9 మైనస్ 2 into s into 3 అంటే 2 3s are 6, 6 into s 6s అవుతుంది మైనస్ 16. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 4/s² మైనస్ 6s చూడండి ప్లస్ 9 మైనస్ 16 వాల్యూ వచ్చేసి -7 అవుతుంది. ప్లస్ 9 మైనస్ 16 వాల్యూ -7 అవుతుంది. సో ఇది దీని యొక్క సొల్యూషను. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్, ఫైండ్ L of e power minus 3t into cos 4t. First of all we have to find Laplace of cos 4t value. So L of cos 4t value is same as the formula L of cos 8t. So that is L of cos 8t value s by s² plus a square. Using that formula you can write here s by s² plus 4 square, that is s by s² plus 4 square value 16. So according to first shifting theorem, that is by first shifting theorem, we get, so have to find L of e power minus 3t into cos 4t. So you can write L of cos 4t, here s tends to s plus 3, e power minus 3t కాబట్టి ఇక్కడ plus 3 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు L of cos 4t వాల్యూ s by s² plus 16. సో హియర్ s tends to s plus 3. సో we replace s by s plus 3. s ఉన్న చోటల్లో s plus 3 మనం రాసుకుంటే చూడండి ఇక్కడ s ఉంది కాబట్టి s plus 3 by s plus 3 whole square plus 16. సో ఈ వరకు మన సొల్యూషన్ అయిపోతుంది. ఇంకా చేయాలనుకుంటే s plus 3 by చూడండి s plus 3 whole square మనం సపరేట్ చేసుకుంటే స్క్వేర్ సపరేట్ చేసుకుంటే ఏమవుతుందంటే a plus b whole square ఫార్ములా ప్రకారం a² అంటే s² ప్లస్ b² అంటే 3² ప్లస్ 2ab అంటే 2 into s into 3 plus 16. సో s plus 3 by s² plus 3² value 9 plus 2 into s into 3, 2 3s are 6, 6 into s 6x plus 16. So s plus 3 by s² plus 6s plus 16 plus 9 value 25. So this is the solution of the fourth problem. Fifth problem, find L of e power minus 2t into 3 sin 4t minus 4 cos 4t. So let f of t equals to 3 sin 4t minus 4 cos 4t. So L of f of t equals to L of 3 sin 4t minus 4 cos 4t. చూడండి ఇక్కడ L of e power minus 2t into 3 sin 4t minus 4 cos 4t వాల్యూ మనం కనుక్కోవాలి. దాంట్లో e power 2t పోకుండా మిగిలిన వాల్యూ అంతా f of t అనుకుంటే ఇక్కడ దీనికి మనము లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు L of f of t ఈక్వల్స్ టు L of 3 sin 4t minus 4 cos 4t అవుతుంది. ఇప్పుడు సపరేట్ చేసుకుంటే 3 into L of sin 4t minus 4 into L of cos 4t అవుతుంది. సో ఇప్పుడు 3 into L of sin 4t ఏ ఫార్ములా ప్రకారం ఉంది, L of sin 80 ఫార్ములా ప్రకారం ఉంది. ఫార్ములా ఏమవుతుంది, a by s² ప్లస్ a² అవుతుంది. ఆ ప్రకారం ఏ వాల్యూ ఇక్కడ 4 అవుతుంది కాబట్టి 4/s² ప్లస్ 4² తర్వాత మైనస్ 4 ఇంటూ సేమ్ ఇక్కడ కూడా L of cos 40. L of cos ఫార్ములా ఏమవుతుంది, L of cos 80 ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి L of cos 80 అంటే s/s² ప్లస్ a². ఆ ప్రకారం L of cos 40 ఏమవుతుందంటే s/s² ప్లస్ a² అంటే ఇక్కడ ఏ వాల్యూ 4 ఉంది కాబట్టి 4² అవుతుంది బ్రాకెట్లో.
అప్పుడు 3 4s are 12 by s square plus 16 మైనస్ 4 into s 4s by s square plus 4 square అంటే 16 అవుతుంది. సో ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్స్ టు రెండిటికి సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి ఎల్సిఎం వచ్చేసి ఎస్ స్క్వేర్ ప్లస్ 16 అవుతుంది. సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు జస్ట్ మనము న్యూమరేటర్స్ని అడిషన్ అయినా చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ 12 మైనస్ 4s అని రాసుకుంటాం. ఇది దేని వాల్యూ? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క వాల్యూ. దీన్నే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని కూడా మనం అంటూ ఉంటామా. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే నౌ we have to find L of e power minus 2t into 3 sin 4t minus 4 cos 4t. That is equals to, so according to first shifting theorem, we have to write L of 3 sin 4t minus 4 cos 4t bracket లో here s tends to, చూడండి e power minus 2t కాబట్టి s tends to s plus 2 అని రాసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎల్ ఆఫ్ 3 sin 4t మైనస్ 4 cos 4t వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది? 12 మైనస్ 4s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 16. దీనికి వచ్చేసి s టెన్స్ టు s ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు ఎక్స్ ఉన్న చోటల్లో మనము s ప్లస్ 2 రీప్లేస్ చేస్తే ఏమవుతుంది చూడండి? 12 మైనస్ 4 ఇంటూ s ప్లస్ 2 బై s ఉంది కాబట్టి s ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16. ఇది దీని యొక్క వాల్యూ. ఇంకా చూడండి దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 12 మైనస్ 4తో మల్టిప్లై చేస్తే మైనస్ 4 ఇంటూ ఎస్ మైనస్ 4s మైనస్ 4 ఇంటూ 2 మైనస్ 8 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం దీన్ని సపరేట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ కదమ్మా. ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎస్ ఇంటూ 2 అవుతుంది ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ తర్వాత ప్లస్ 16 ఉంది. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది? ఇంకా వాల్యూ వచ్చేసి 12 మైనస్ 8 అంటే ఎంత? 4 మైనస్ 4s బై 12 మైనస్ 8 4 మైనస్ 4s బై ఇక్కడ చూడండి ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 4 ఇంటూ ఎస్ 4s ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 16 టోటల్ వాల్యూ వచ్చేసి 20 అవుతుంది. సో ఇది దీని యొక్క సొల్యూషన్. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ 3 sin 4t మైనస్ 4 cos 4t వాల్యూ ఎంత అవుతుందంటే 4 మైనస్ 4s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 20 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఎల్ ఆఫ్ t పవర్ 7 ఇంటూ ఈ పవర్ 15t. సో లెట్ ఎఫ్ ఆఫ్ t ఈక్వల్స్ టు t power 7. L of f of t value equals to L of t power 7. మరి ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉందమ్మా? L of t power n. L of t power n ఫార్ములా వచ్చేసి ఏమవుతుంది మనకు? n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. మరి ఈ ఫార్ములా ప్రకారం మనము L of t power 7 అంటే ఏం రాసుకోవచ్చు అంటే 7 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 7 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. సో 7 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంతమ్మా? మన 7 ఫ్యాక్టోరియల్ అంటే రాసుకోవచ్చు 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకుంటే చూడండి 2 3s are 6 4s are ఎంత? 24 5s are 120 ఇంటూ 6s are ఎంత? 720 అవుతుంది. 720 ఇంటూ 7s are ఎంత అవుతుందంటే 5040 అంటే 5040 అవుతుందమ్మా. ఇది మీరు క్యాలిక్యులేటర్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 7 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత వచ్చిందంటే 5040 అని వచ్చింది బై ఎస్ పవర్ 7 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది? 8 ఎస్ పవర్ 8 అయింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఎల్ ఆఫ్ టీ పవర్ 7 ఇంటూ ఈ పవర్ 15t వాల్యూ కనుక్కోవాలి. సో మనకు బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మనం ఏం రాసుకోవచ్చు అంటే మా ఎల్ ఆఫ్ టీ పవర్ 7 బ్రాకెట్ ఇక్కడ ఈ పవర్ 15t కాబట్టి ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ 15 అని రాసుకుంటామా. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ టీ పవర్ 7 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత? ఎల్ ఆఫ్ టీ పవర్ 7 వాల్యూ 5040 బై ఎస్ పవర్ 8 హియర్ ఎస్ టెన్స్ టు ఎస్ మైనస్ 15. మరి ఇక్కడ చూడండి 5040 బై ఎస్ బదులుగా మనం ఏం రాసుకోవచ్చు? ఎస్ మైనస్ 15 రాసుకుంటే ఎస్ మైనస్ 15 హోల్ పవర్ 8. ఇది దీని యొక్క సొల్యూషన్.
నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఫైండ్ L of e power 4t into sin 2t into cos t. So let f of t equals to sin 2t into cos t. So L of f of t equals to L of sin 2t into cos t. సో ఇది ఎలా ఉందంటే sin a ఇంటూ cos b ప్రకారం ఉంది. ఇక్కడ చూడండి యాంగిల్ 2t ఉంది, ఇక్కడ t ఉంది కాబట్టి sin a ఇంటూ cos b. మనకు sin a ఇంటూ cos b అంటే మనకు 2 sin a cos b ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ 2 లేదు కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే 2/2 చేత మల్టిప్లై అవుతాం. అంటే 1/2 అనేది బయట రాసుకుంటాం ఇంటూ లాప్లాస్ ఆఫ్ 2 అనేది లోపల రాసుకుంటే 2 sin 2t cos t అయిందమ్మా. మరి ఇక్కడ 1/2 ఇంటూ L ఆఫ్ 2 sin 2t cos t అంటే ఏ ఫార్ములా ప్రకారం ఉందని చెప్పుకున్నాం, 2 sin a cos b ఫార్ములా ప్రకారం ఉంది. 2 sin a cos b ఫార్ములా ఎంత, sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b. మరి ఈ ఫార్ములా ప్రకారం మనము ఇచ్చేటువంటి వాల్యూను చూడండి ఏం రాసుకోవచ్చు, sin ఆఫ్ a ప్లస్ b అంటే 2t ప్లస్ t అని రాసుకోవచ్చు, ప్లస్ sin ఆఫ్ a మైనస్ b అంటే 2t మైనస్ t అని రాసుకోవచ్చు బ్రాకెట్ క్లోజ్. సో 1/2 ఇంటూ L ఆఫ్ sin 2t ప్లస్ t అంటే ఎంతమ్మా, sin 3t ప్లస్ sin ఆఫ్ 2t మైనస్ t అంటే sin t. సో ఇప్పుడు 1/2 ఇంటూ లాప్లాస్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే L ఆఫ్ sin 3t ప్లస్ L ఆఫ్ sin t. సో 1/2 ఇంటూ L ఆఫ్ sin 3t అంటే వాల్యూ ఎంత అవుతుందా, L ఆఫ్ sin 8t ఫార్ములా వచ్చేసి a/s² ప్లస్ a². ఆ ప్రకారం L ఆఫ్ sin 3t అంటే 3/s² ప్లస్ 3² ప్లస్ L ఆఫ్ sin t అంటే ఇక్కడ ఏ వాల్యూ 1 కాబట్టి 1/s² ప్లస్ 1². సో 1/2 ఇంటూ 3/s² ప్లస్ 9 ప్లస్ 1/s² ప్లస్ 1. ఇది L ఆఫ్ f ఆఫ్ t వాల్యూ అంటే L ఆఫ్ sin 2t ఇంటూ cos t వాల్యూ ఇది. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే now we have to find L of e power 4t into sin 2t into cos t. సో దీని ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు అంటే L ఆఫ్ sin 2t ఇంటూ cos t రాసుకొని s టెన్స్ టు ఇక్కడ e power 4t కాబట్టి s మైనస్ 4 రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం మనం ఈ విధంగా రాసుకుంటున్నాం. ఇప్పుడు L ఆఫ్ sin 2t cos t వాల్యూ మనకు తెలుసు 1/2 ఇంటూ 3/s² ప్లస్ 9 ప్లస్ 1/s² ప్లస్ 1 అని తెలుసు. ఇక్కడ s టెన్స్ టు s మైనస్ 4. ఇక్కడ ఏం చేయాలి, మనకు s టెన్స్ టు s మైనస్ 4 అంటే s ఉన్న చోటల్లో s మైనస్ 4 రీప్లేస్ చేయాలి. సో అప్పుడు రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, 1/2 ఇంటూ 3/s² అంటే s మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 1 ఇక్కడ కూడా s² అంటే s మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 1. వీడికి ఈ ప్రాబ్లం సొల్యూషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ L ఆఫ్ e power minus 3t ఇంటూ sin 4t ఇంటూ cos 3t. సో ఇక్కడ కూడా మనం ఏ వాల్యూ కనుక్కోవాలంటే అమ్మా L ఆఫ్ sin 4t ఇంటూ cos 3t వాల్యూ కనుక్కోవాల్సి వస్తుంది. ఇది sin a cos b ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 2/2 చేత మల్టిప్లై చేస్తే 1/2 ఇంటూ L ఆఫ్ 2 sin 4t ఇంటూ cos 3t అవుతుంది. మరి ఇదే ఫార్ములా ప్రకారం ఉంది 2 sin a cos b. మనందరూ తెలిసిందే కదా 2 sin a cos b ఫార్ములా వచ్చేసేసి ఏమవుతుంది, 2 sin a cos b ఫార్ములా వచ్చేసి sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b అవుతుంది. మరి ఆ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 1/2 ఇంటూ L ఆఫ్ sin ఆఫ్ a ప్లస్ b. a ప్లస్ b అంటే ఇక్కడ ఎంతమ్మా 4t ప్లస్ 3t ప్లస్ sin ఆఫ్ a మైనస్ b అంటే 4t మైనస్ 3t బ్రాకెట్ క్లోజ్. సో 1/2 ఇంటూ L ఆఫ్ మరి sin 4t ప్లస్ 3t అంటే ఎంతమ్మా sin 7t ప్లస్ sin ఆఫ్ 4t మైనస్ 3t అంటే sin t.
సో మనం డైరెక్ట్గా చూడండి 1/2 ఇంటూ ఇక్కడ లాప్లాస్ సపరేట్గా రాసేసుకుంటే ఏమవుతుందంటే ఎల్ ఆఫ్ సైన్ 70 ప్లస్ ఎల్ ఆఫ్ సైన్ టీ అవుతుంది బ్రాకెట్లో. సో 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ 70 అంటే ఫార్ములా ప్రకారం a/s² ప్లస్ s² కదా. ఎల్ ఆఫ్ సైన్ 80 అంటే ఆ ప్రకారం 7/s² ప్లస్ 7² ప్లస్ ఇక్కడ ఏ వాల్యూ 1 కాబట్టి 1/s² ప్లస్ 1² అవుతుంది. సో 1/2 ఇంటూ 7/s² ప్లస్ 7² అంటే 49 ప్లస్ 1/s² ప్లస్ 1. ఇది ఎల్ ఆఫ్ సైన్ 40 ఇంటూ కాస్ 3t. మరి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే నా ఎల్ ఆఫ్ e⁻−3t ఇంటూ సైన్ 4t కాస్ 3t వాల్యూ కనుక్కోవాలి. సో బై ఫస్ట్ షిఫ్టింగ్ తీరాం ఎల్ ఆఫ్ సైన్ 4t ఇంటూ కాస్ 3t బ్రాకెట్లో s టెన్స్ టు ఇక్కడ e⁻−3t కాబట్టి s+3 అవుతుంది. సో 1/2 ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ 4t కాస్ 3t వాల్యూ 1/2 ఇంటూ 7/s² ప్లస్ 49 ప్లస్ 1/s² ప్లస్ 1. సో మొత్తానికి బ్రాకెట్ వేసి s టెన్స్ టు s+3 అని రాసుకోవాలి. ఇప్పుడు s ఉన్న చోటల్లో ఏం చేయాలన్నా s+3 రీప్లేస్ చేయాలి కాబట్టి 1/2 ఇంటూ 7/s² అంటే s+3 హోల్ స్క్వేర్ ప్లస్ 49 ప్లస్ 1/s+3 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఇది దీని యొక్క వాల్యూ. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 9th ప్రాబ్లం ఒకసారి చూద్దాం. సో 9th ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు 20 - 4s బై s² - 4s ప్లస్ 20 ఫైండ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t. మరి ఇది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఫార్ములా ప్రకారం ఉందమ్మా. సో గివెన్ దట్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసి ఎంత అవుతుందంటే 20 - 4s బై s² - 4s ప్లస్ 20 అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t వాల్యూ కనుక్కోవాలి. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t అంటే మన చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఫార్ములా గుర్తుందా ఏంటిమా. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటీ అని ఉంటే మనం ఏం రాసుకోవచ్చుమా 1/a ఇంటూ ఎఫ్ పవర్ ఆఫ్ s/a. ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ పవర్ ఆఫ్ s ఇచ్చేసారు. ఏంటి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 20 - 4s బై s² - 4s ప్లస్ 20. ఇదే ఎఫ్ పవర్ ఆఫ్ s వాల్యూ. ఎఫ్ పవర్ ఆఫ్ s ఇచ్చేసారు కాబట్టి మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే చూడండి ఫార్ములా ప్రకారం రాసుకుంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3t అంటే 1/3 ఎందుకంటే ఏ వాల్యూ 3 కాబట్టి 1/3 ఇంటూ ఎఫ్ పవర్ ఆఫ్ s/3. సో 1/3 ఇంటూ మరి ఎఫ్ బార్ ఆఫ్ s/3 అంటే ఎఫ్ బార్ ఆఫ్ s అంటే తెలుసు మనకు. ఇక్కడ s ఉన్న చోటలా s/3 రాసుకుంటే ఎఫ్ బార్ ఆఫ్ s/3 వాల్యూ వస్తుంది. కాబట్టి సింపుల్గా మనం చూడండి ఇక్కడ ఏం రాసుకోవచ్చు 20 - 4 ఇంటూ s అంటే ఇక్కడ ఎంతమ్మా s/3 బై ఇక్కడ s² అంటే s/3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ s అంటే s/3 ప్లస్ 20. ఇప్పుడు చూడండి దీని వాల్యూ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది అంటే 1/3 ఇంటూ ఇక్కడ వచ్చేసేసి 20 - 4 ఇంటూ s/3 అంటే 4s/3 బై s/3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ సపరేట్ చేసుకుంటే s²/3² అంటే 9 ప్లస్ 4 ఇంటూ s/3 అంటే 4s/3 ప్లస్ 20. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే చూడండి ఇక్కడ ఏమవుతుంది 1/3 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 3 అవుతుంది. 3 ఇంటూ 20 అంటే 60 - 4s బై ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకుంటే 9 అవుతుంది. సో 9 అయినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ s² అట్లే వస్తుంది సేమ్ డినామినేటర్ కాబట్టి ప్లస్ 3తో ఈ 9 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 ఇంటూ 4s ఏమైంది 12s అవుతుంది ప్లస్ 9 ఇంటూ 20 ఎంత అవుతుందా 180 అవుతుంది. సో ఇప్పుడు మరి క్యాన్సిల్ చేస్తే చూడండి ఇక్కడ ఈ 3తో 3 1s ఆర్ 3 3s ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఇక్కడ చూడండి ఇది డినామినేటర్లో ఉంది డినామినేటర్లో ఇది డినామినేటర్ అంటే ఈ 3కి 3 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సింపుల్గా మనకి ఏం మిగులుతుంటే 60 - 4s బై s² ప్లస్ 12s ప్లస్ 180 వస్తుంది. ఇది దీని యొక్క సొల్యూషన్.